నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, సంఖ్యాశాస్త్రంలో మనం 2025 ఎలా ఉంటుంది వాళ్ళకి అనేది నెంబర్ సిరీస్ చేస్తున్నాం. దానిలో భాగంగా మనం ఇప్పుడు 6, 15, 24 ఈ సంఖ్యల వాళ్ళకి ఈ ఇయర్ ఎలా ఉంటుంది, అలాగే వీరి లక్షణాలు సామాన్యంగా ఎలా ఉంటాయి అనేది చెప్పండి. ఏ నెలలో అయినా సరే, ఏ తేదీలో అయినా సరే, మనం ఇందాక మీరు చెప్పినట్టు 6వ తారీఖు కానీ 15, 24 అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ కూడా వచ్చిన సమిష్టి సంఖ్య యాడ్ చేస్తే వచ్చే నెంబర్ కూడా 6 అయితే గనక వాళ్ళ బర్త్ నెంబర్ 6 అవుతుంది. వాళ్ళకి ఈ లక్షణాలన్నీ వర్తిస్తాయి. 6 అంటేనే మనకి శుక్రగ్రహం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటేనే అందరికీ తెలుసు, భోగాల, లగ్జరీస్, వాహనాలు, లలిత కళలు, వీటన్నింటికి ఆయన కారకత్వం ఇస్తాడు. అంటే ఎంతో కొంత ఈ 6 నెంబర్ వాళ్ళకి ఏదో ఒక లలిత కళలో ప్రవేశం ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళు చేయలేకపోయినా వింటమైనా చూడటమైనా వాటి మీద ఆసక్తి అయితే కంపల్సరీ ఎంతో కొంత ప్రవేశం, డిపెండింగ్ అపాన్ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శుక్రం ఉన్న పరిస్థితిని బట్టి. కానీ సహజంగా వీళ్ళకైతే లలిత కళ మీద ఎంతో కొంత ప్రవేశం ఉంటుంది. అలాగే వీళ్ళంటే చాలా ఇతరులకు ఏమి ఆలోచించకుండా సహాయం చేసేస్తుంటారు. పాపం చాలా మంచి వాళ్ళు. ఎవరిని వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అలా ఏం చూడరు, చక్కగా సహాయం చేసేస్తూ ఉంటారు వీళ్ళకి. అంటే ఒక రకంగా పాపం నిష్కల్మషంగా హృదయం మంచి మనసు కలిగిన వాళ్ళని చెప్పవచ్చు. ఈ విషయంలో వీళ్ళు చాలా ప్లస్ పాయింట్. వీళ్ళకి ఒక్కోసారి ఇబ్బంది పడతారు కానీ బట్ వీళ్ళ క్యారెక్టర్ ప్రకారం అయితే వీళ్ళకి చాలా మంచి లక్షణం. వీళ్ళకి ఏంటంటే లగ్జరీ, హ్యాపీగా సుఖపడాలి, ఎక్కువ శ్రమ పడటం ఇష్టపడరు. హ్యాపీగా మంచిగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, భోగం అనుభవించాలి. వాళ్ళకు ఉన్నంతలో ఎంత ఉంటే, ఇప్పుడు 100 రూపాయలు ఉన్న వాళ్ళు 20 రూపాయలు మంచిగా అలా నీట్ గా ఉంటారు. అట్లా కోటీశ్వరు వాళ్ళ కానీ అంత అందంగా ఉండాలన్న కోరిక అయితే మనసు వాళ్ళకి, అలా శుచి, శుభ్రత ఇవన్నీ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే ఎప్పుడు అందంగా కనపడాలి అని ఉన్నట్టుగా ఎక్కువ లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. వీళ్ళకి ఈ సహజంగా కోరికలు కూడా ఉంటాయి. వాహనాలకి లగ్జరీ, ఎంతో కొంత ఏదో ఒక చిన్న వాహనం అయినా ఎప్పుడప్పుడు జీవితంలో వీళ్ళ స్థాయిని బట్టి కొంటారు. అంటే వాహన సౌఖ్యం కూడా ఉంటుంది వీళ్ళకి సహజంగా. ఇది వీళ్ళకి మేజర్ క్యారెక్టర్స్. మిగిలిన లక్షణాలు చాలా ఉన్నప్పటికీ మేజర్గా వీళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటి విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనం 2020 చూస్తే కనుక ఈ 2020 సంవత్సరంలో వీళ్ళ మీద 6వ నెంబరు, 9, 1, 5 ఈ నెంబర్ల వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ గ్రహాల ప్రభావం రూల్ చేస్తాయి వీళ్ళని. ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సంవత్సరం అంతా చూసినప్పుడు టోటల్ నెంబర్ 9 అనుకున్నాం. అక్కడేమో కుజుడు ఏంటి, 9 నెంబర్ కుజుడు వర్క్ హాలిక్. ఎప్పుడు ఏదో చేసేయాలి, ఖాళీ కూడా పని చేసేయాలి, సాధించాలి, పట్టుదల, పోటీతత్వం అది ఎక్కువ. వీళ్ళకేమో రివర్స్ అనమాట. కాబట్టి వీళ్ళ శత్రు. అంటే అంత పెద్ద వీళ్ళేమో ఎప్పుడు రిలాక్స్ గా ఉండాలి, ఎంజాయ్ చేయాలి నేచర్. కాబట్టి వీళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలే చెప్పవచ్చు. ఓవరాల్ ఎఫెక్ట్ చూస్తే కనుక ఈ 2025 ఇయర్ లో కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. మరి హై ఎక్స్పెక్టేషన్స్ కూడా కష్టపడాలి. రీచ్ అవ్వాలంటే యోగం ఉండాలంటే కష్టపడాలి. కష్టపడకుండా సుఖపడదాం అంటే కూడా కొంచెం సమస్య ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అదే ఫీల్డ్ కాబట్టి చాలా బాగుంటుంది. దాంట్లో కష్టపడతారు, ఇంట్రెస్ట్ గా చేస్తారు కాబట్టి. లలిత కళలు, ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ వీటిలో ఆ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ చక్కగా వాళ్ళు ఎలా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కష్టపడతారు నేచురల్ గా. సో వాళ్ళకి ఈ 2025 ఇయర్ చాలా బాగుంటుంది, మంచిగా బాగుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే జాబ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా జెంట్స్ ఉన్నారు ఈ నెంబర్ లో అనుకున్నాం, వాళ్ళ ఆఫీస్ లో లేడీస్ బాస్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ లేడీ బాస్ అనుకోకూడదు, వాళ్ళని గౌరవించాలి. అప్పుడు వీళ్ళ బాగుంటుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వైఫ్ కానీ, తల్లి కానీ, అత్తగారు కానీ ఎవరైనా సరే ఇలా వాళ్ళని ఎక్కువగా మంచిగా గౌరవిస్తే, వీళ్ళకి ఎక్కువ చేస్తే కనుక వీళ్ళకి ఏమన్నా దోషాలను తొలగడానికి చాలా అవకాశం ఉంటుంది. అంటే లేడీ ఆఫీస్ లో ఉద్యోగంలో అభివృద్ధి కావాలంటే, ప్రమోషన్స్ రావాలంటే, ఒకవేళ జెంట్స్ అయి ఉండి నెంబర్ అయినా ఎవరైనా సరే లేడీ బాస్ ఎవరు ఉన్న వాళ్ళని వాళ్ళు చక్కగా వీళ్ళు చేస్తే కనుక ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా వస్తుంది. జాబ్స్ లో ప్రమోషన్స్ రావటం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి సహజంగా. అంటే చిన్న విషయాలు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఒక్కోసారి చిన్న ఇబ్బందులు వస్తాయి ఈ సంవత్సరంలో. కాబట్టి బీ కేర్ఫుల్. మొదటి నుంచే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అనవసర విషయాలు కూడా. ఆర్థిక పరంగా చూసినప్పుడు ఏంటంటే చాలా అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి వెళ్ళిపోకుండా రియల్ ఎస్టేట్ లో కానీ వీటిలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, స్థిరాస్తులు కొనదాచుకున్న అవకాశాలు బాగానే వస్తాయి మీకు. కానీ వీళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. అలాగే ఎవరైనా జాబ్ మారాలనుకునే వారికి కూడా
వీరి ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా వీళ్ళు ఏదో అనుకుంటారు, నాకు ఎంత క్వాలిఫికేషన్ ఉంది, ఆ జాబ్ రావాలి, నేను దీన్ని తప్ప చేయను అని కొంతమంది అనుకుంటుంటారు. అలాంటి జాబ్ దొరకడానికి వీళ్ళు చాలా కష్టపడాలి. జాబ్ దొరకడానికి అవకాశం ఉంది, కానీ వీళ్ళు అనుకున్న లెవెల్లో నాకు డైరెక్ట్ ఆఫీసర్ పోస్ట్ తప్ప చేయను, లేకపోతే మేనేజర్ లెవెల్ తప్ప చేయను అలా అనుకున్నారనుకో, దానికి వీళ్ళు చాలా టాలెంట్ పెంచుకోవాలి. కష్టపడితే కనుక ట్రై చేస్తే అప్పుడు దొరుకుతాయి. అలా కాకుండా లక్ ఫేవర్ చేస్తున్నా అంటే అంత లేదు. కొంచెం అక్కడ ఉంటుంది. వైవాహిక జీవితం వరకు చాలా బాగుంటుంది, చాలా బాగుంది. సంతాన సౌఖ్యం కూడా ఉంది. ఎవరైనా సంతానం కోసం చాలా రోజులు ట్రై చేస్తున్న వాళ్ళకి చక్కగా సంతాన సౌఖ్యం దొరుకుతుంది, సంతానం కలుగుతుంది ట్రై చేస్తే. అంటే అనుకూలంగా ఉంది, గ్రహానుకూలత చాలా బాగుందని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు కొంచెం ఏకాగ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వీళ్ళు కొంచెం ఏకాగ్రత పెంచుకొని కష్టపడితే కనుక మంచి విజయ అవకాశాలు చక్కగా వస్తాయి. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి శ్రమతో కూడిన విజయాలని చెప్పొచ్చు. అంటే వీళ్ళు సుఖపడ్డా వీళ్ళ నేచర్ ప్రకారం ఏదేం చేయకుండా రిలాక్స్ గా ఉండి మాకు ఈజీగా వచ్చేసి తక్కువ శ్రమతో వచ్చేస్తా అనుకుంటే రావు. మీకు వచ్చే అవకాశం ఉన్నాయి రావటానికి, బట్ ఏంటంటే శ్రమ పడాలి, ఎక్కువ పడాలి అనమాట. కాబట్టి 6వ సంఖ్య వారికి ముఖ్యంగా 5, 8 సంఖ్యలు మిత్ర సంఖ్యలు. అంటే వాళ్ళతో వ్యాపారం కానీ వాళ్ళు ఉన్నతో ఏ పనులు చేసినా కూడా కలిసి వస్తాయి. ఆ డేట్స్ లో చేసుకున్నా ఇవన్నీ బాగుంటాయి. అలాగే 3, 8, 9 మటుకు అంత సమ సంఖ్యలు యావరేజ్ లో ఉంటాయి. 1, 2, 4, 7 మటుకు శత్రు సంఖ్యలు. ఈ రోజుల్లో కానీ ఆ టైంలో కానీ చేయకుండా ఉంటేనే వీళ్ళకి మంచిది. ఏ ఇంపార్టెంట్ వర్క్స్ ఏవైనా సరే మొత్తం మీద ఓవరాల్ మీద ఇది వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం. అయితే ఇప్పుడు వీళ్ళు పాటించాల్సిన పరిహారం ఏం చెప్తారండి? వీళ్ళు ఏంటంటే వీలైనంత వరకు దుర్గా ఆరాధన ఎక్కువ చేసుకోవాలి ప్రతిరోజు. కొద్దిగా టైం ఉండి చదవగైతే లలితా సహస్రనామం చదువుకోవచ్చు. అంత లేకపోయినా కనీసం దుర్గా 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 ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని కానీ ఏదో ఒకటి దుర్గా నామాన్ని ఎక్కువగా జపించుకోవడం కానీ మంత్ర స్తోత్రం చదవటం కానీ అది చాలా ఎక్కువగా చేసుకోవాలి. అలాగే గణపతి ఆరాధన చేయడం వల్ల కూడా మిగిలిన విషయాలు అడ్డంకులు ఏర్పడ్డా అనుకున్న అభివృద్ధి ఇలాంటి వాటి చాలా మంచిగా పనికొస్తుంది. ముఖ్యంగా మంగళవారం నాడు ఎర్రని ఫ్రూట్స్ కానీ కందిపప్పు కానీ దానిమ్మ పళ్ళు ఇలాంటివి ఏమన్నా గుళ్ళలో మనం ఎవరికి సమర్పించడం, హనుమంతుడికి కానీ గణపతికి కానీ ఎవరికైనా దానం చేయటం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. మొత్తం మీద ఓవరాల్ గా చక్కగా శ్రమ పడండి, దైవ బలాన్ని పెంచుకోండి. ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలు పొందండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.